తెలంగాణ ఎమ్మెల్యేస్ 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ కీలక తీర్పు ఇచ్చారు. వారి అనర్హత పిటిషన్లను తెలంగాణ స్పీకర్ కొట్టివేశారు. అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు వెలువరించారు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. తిరుపాల్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ అధికారికంగా 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపైన తీర్పు వెలువరించారు. కీలకమైన తీర్పు చెప్పవచ్చు. ఈ 5 ఎమ్మెల్యేలు సంబంధించిన ఏదైతే బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదును పూర్తిగా తోసిపుచ్చినట్టుగా మనకు సమాచారం ఉండాలి. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్టుగా దానికి సంబంధించి ఆధారాలన్నీ సేకరించి వాళ్ళ 10 మంది మీద కూడా అనర్హత పిటిషన్ వేయాలని చెప్పేసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద స్పీకర్ నిర్ణయం ఆలస్యమయ్యే లోపల హైకోర్టులో ఇచ్చిన తీర్పుపై సంతృప్తి చెందని బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన తీర్పుపై సంతృప్తి చెందని బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా విచారించిన తర్వాత 90 రోజుల్లో వీటిపైన నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. దీంతో ఈ 90 రోజుల్లో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే వాళ్ళకందరికీ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే నోటీసులకు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల మీద స్పీకరు విచారణ కొనసాగించారు. ఆ విచారణలో 5 మందికి సంబంధించి ఈవేళ తీర్పు వెలువరించారు. బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదులో పత్రికల్లో వచ్చిన కట్టింగ్లు కావచ్చు, అదేవిధంగా మీడియాలో వచ్చిన మీడియా క్లిప్పులు కావచ్చు, ఇతర ఆధారాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు అన్నింటినీ కూడా పూర్తి పరిశీలన చేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత ఇటువైపు ఎమ్మెల్యేల వైపు నుంచి కూడా వాళ్ళ వాదనలు కూడా వాళ్ళ న్యాయవాదుల నుంచి వినిపించిన వాదనలు కూడా విన్న తర్వాత, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత సాంకేతికంగా వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, వీళ్ళు పార్టీ మారలేదన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ నిర్ణయాన్ని స్పీకర్ కొద్దిసేపటి కిందట అధికారికంగా ప్రకటించారు. కాకపోతే దీనికి సంబంధించిన పూర్తి బులెటిన్ అధికారికంగా బయటికి రావాల్సింది. వాళ్ళ బీఆర్ఎస్ చేసిన పిటిషన్లు అయితే తోసిపుచ్చారు. ప్రధానంగా ఎవరే ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, ఆర్కేపూడి గాంధీ, ఈ 5 మందికి సంబంధించి వాళ్ళ మీద ఏదైతే అభియోగాలు చేసి, అంటే పార్టీ మారారన్న అభియోగం చేసి వాళ్ళ మీద పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేసిన తర్వాత ఈవేళ తుది నిర్ణయం వెలువరించారు. ఆ తుది నిర్ణయంలో వీళ్ళు పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించారు. ఏదైతే పార్టీ ఫిరాయింపులు పాల్పడ్డారో, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు సమర్పించలేకపోయారు, నిరూపణ చేయలేకపోయారని అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి సుదీర్ఘమైన తీర్పు రాసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి దాదాపు 200 పేజీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి వీళ్ళు అధికారికంగా అది వెబ్సైట్లో పెట్టాల్సి ఉంది. కాకపోతే ఇప్పటికే 5 సంబంధించిన అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు. దాంట్లో ఎలాంటి ఆధారాలు నిర్ధారణ కాలేదు కాబట్టి వాళ్ళంతా కూడా సాంకేతికంగా బీఆర్ఎస్లో ఉన్నట్టుగా స్పష్టమైనట్టుగా ఆ తీర్పులో వెలువరించినట్టుగా తెలుస్తుంది. మరొక 3 సంబంధించి రేపు తీర్పు వెలువరించాల్సింది. పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్ కుమార్, ఈ 3 సంబంధించి పెండింగ్ ఉండదు. దానికి సంబంధించి రేపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అంటే ఎల్లుండి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియనున్నదో రేపు వీళ్ళు 3 సంబంధించి
అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉండదని చెప్పేసి తెలుస్తోంది. అదేవిధంగా మరొక ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం ఇప్పటికే వరకు తీసుకోలేదు. వాళ్ళకి సంబంధించి ఇప్పటికే ఒకరికి 2 సార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. ఆ నోటీసులకు సంబంధించి సమాధానం ఇచ్చేదానికి సమయం కావాలి మాత్రమే స్పీకర్ను గడువు కోరారు. ఆ గడువు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళపైన విచారణ చేయకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పేసి అటు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏ విధంగా ముందుకెళ్తారన్నది కొంత ఉత్కంఠతో నెలకొందని చెప్పవచ్చు. వాళ్ళిద్దరి మీద ఏదైతే నోటీసులు ఇచ్చో ఆ నోటీసులకు సమాధానం ఇవ్వడం లేదు కాబట్టి స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని దాని మీద నిర్ణయం ప్రకటిస్తారా, లేకపోతే మరొకసారి వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి సమాధానం తీసుకున్న తర్వాత విచారణ చేసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారన్నది స్పష్టత రావాల్సింది. అయితే గడువు ఈ నెల 19వ తేదీకే సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియనుండడంతో ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిని విచారించడానికి మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశాలు కూడా లేకపోలేదు. గడువు ఇచ్చినట్లయితే మరొక నెల 2 నెలల గడువు తీసుకుని ఆ గడువు లోపల వీళ్ళిద్దరికి సంబంధించి కూడా వాళ్ళిద్దరి నుంచి వివరణ కోరి ఆ వివరణ మీద విచారణ కొనసాగించి వాళ్ళిద్దరి మీద కూడా తుది తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళిద్దరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్గాలు నుంచి వస్తున్న సమాచారం మేరకు అయితే వాళ్ళిద్దరు కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయేదానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది రాజీనామా చేసి ముందుకెళ్లాలా లేకపోతే స్పీకర్ నిర్ణయం తర్వాత ముందుకెళ్లాలనేది ఒక స్పష్టత రావాల్సింది. పార్టీ పరంగా కూడా అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయే అవకాశం ఉండదు. స్పీకర్ నిర్ణయం కన్నా ముందే వీళ్ళు నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో కొనసాగుతుంది. అయితే ఈ లోపల స్పీకర్ను గడువు కోరడము, స్పీకరు వీళ్ళిద్దరిని విచారించే మరికొంత గడువు కావాలని సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా కొనసాగింది. మరికొంత సమయము వీళ్ళిద్దరికి సంబంధించి పిటిషన్లకు సంబంధించి విచారణ చేసేదానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండదని చెప్పేసి తెలుస్తోంది. ఇప్పటికైతే మనకు ఇచ్చిన 5గురికి సంబంధించిన తీర్పు అయితే కూడా పూర్తిగా వాళ్ళు 5 మంది కూడా సాంకేతిక పరంగా బీఆర్ఎస్లోనే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఎలాంటి ఆధారాలు పిటిషన్దారులు నిరూపించలేకపోయారని స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తీర్పు కాపీ బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఓవర్ టు స్టూడియో.